నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారం దక్కించుకోవడానికి భారీ స్కెచ్ వేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అందులో భాగంగానే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎవరికి కూడా టికెట్ ఇవ్వకుండా నిరాకరించడం. సో ఆ టికెట్ నిరాకరించిన వాళ్ళలో అవినాష్ రెడ్డి కూడా ఉన్నాడా? ఒకవేళ అవినాష్ రెడ్డి కనుక పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టుగా మరోసారి అధికారం చేజిక్కించుకుంటారా? అసలు పరిస్థితి ఎలా ఉండబోతోంది జగన్మోహన్ రెడ్డిది? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. అంటే చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. వచ్చేటువంటి ఎన్నికల్లో కూడా భారీ మెజారిటీతో కావచ్చు, మొత్తానికి ఏదైనా కానీ అధికారం చేజిక్కించుకోవాలనేటువంటి ఉద్దేశంతో. సో అందులో భాగంగానే ఆల్మోస్ట్ 92 మంది వరకు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకి టికెట్లు నిరాకరిస్తున్నారు అని చెప్పి టాక్ వినిపిస్తోంది. అది నిజమని చెప్పేసి అందరం వింటున్నాం. కానీ ఆ నిరాకరించినటువంటి వాళ్ళల్లో అవినాష్ రెడ్డి కూడా ఉన్నాడా? అంటే వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డి పేరు బాగా వినిపిస్తోంది. అరెస్టుకు ప్రయత్నించినా కానీ పోలీసులు అరెస్ట్ చేయలేకపోయారు. అంటే ఒకవేళ అవినాష్ రెడ్డిని కనుక పక్కన పెడితే, టికెట్ నిరాకరిస్తే ఆయనకి జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టుగా మళ్ళీ అధికారంలోకి వస్తాడా? అసలు ఏమవుతుంది జగన్ పరిస్థితి? కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీటు చించుతాడా? అందరి సీటుతో పాటు సమానంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీటు చించితే జగన్మోహన్ రెడ్డి సీటు తిరిగిపోద్ది. అదెవరు చేస్తారు? అంటే అలాంటి అంత బంధం అన్నమాట. ఇప్పుడు బంధుత్వం కానీ, ఎందుకంటే తన సీటు తను చించుకున్నట్టే అన్నమాట. ఇద్దరు ఒకటే. ఏంటి, అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వేరు కాదు. ఎందుకని మనం కడప ఎంపీ సీటు నుంచి అవినాష్ రెడ్డిని తప్పించాలంటే కౌన్సిలింగ్కి పిలవాలి. వరుస పెట్టి రోజు కౌన్సిలింగ్ జరుగుతోంది తాడేపల్లి ప్యాలెస్లో. వాళ్ళని పిలుస్తారు. ఫస్ట్ ధనంజయ రెడ్డిని కలవాలి, సజ్జలను కలవాలి, తర్వాత జగన్మోహన్ రెడ్డి దగ్గర రావాలి. వీళ్ళందరూ ఇవాళ కూడా ఒక 7-8 మంది వచ్చి కలిశారు. ప్రతిరోజు అది జరుగుతుంది. మొన్న క్రిస్మస్కే కొద్దిగా గ్యాప్ ఇచ్చారు, 1 రోజు 2 రోజులు సెలవు. క్రిస్మస్ వేడుకలకు జగన్మోహన్ రెడ్డి కడప వెళ్ళారు. వాళ్ళ రోజు ప్రతి ఏడు జరుగుతున్నట్లుగానే కుటుంబ సభ్యుల మధ్య వాళ్ళ చర్చ్ ఒకటి ఉంటుంది. ఆ ప్రార్థనల్లో కూడా జగన్మోహన్ రెడ్డి పక్కనే అవినాష్ రెడ్డి కూడా పాల్గొన్నాడు. తల్లి వచ్చింది విజయమ్మ, భారతిరెడ్డి, ఈయన కూతుళ్ళు వచ్చారు. చెల్లి రాలేదు. ఎవరు? షర్మిల. ఇది కుటుంబ పంచాయతీ ఒకటి నడుస్తుంది. కడప ఎంపీ సీటుని, పులివెందుల అసెంబ్లీ సీటుని మనం చూడాల్సింది వైఎస్ కుటుంబ పరంగా చూడాలి. అదేంటంటే వాళ్ళ కుటుంబ పంచాయతీలు సెటిల్ అవ్వాలి. రాజకీయ పంచాయతీ అది వేరు. మళ్ళా ఇప్పుడు ఏంటి, నిన్న వాళ్ళ తల్లి వచ్చి కలిసింది కాబట్టి చెల్లికి ఏమైనా ఆ రాజీ సంప్రదింపులు గనక జరిగి సంధి కుదుర్చుకుని ఆమెను గనక కడప లోక్సభకి దించుతాడా? ఎవరు? షర్మిలే మళ్ళా అన్న పార్టీలోకి వచ్చేసేసి కాంగ్రెస్లోకి కాకుండా, సోనియా రాహుల్ వైపు వెళ్లకుండా అన్నా చెల్లెళ్ళు ఏకమై షర్మిలకు గనక కడప లోక్సభ సీటు ఇస్తే అప్పుడు తప్పించాడంటే అది వేరు. జనరల్గా ఏంటంటే అవినాష్ రెడ్డి ఇవాళ హత్య కేసులో నిందితుడు. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో. అది కూడా ప్రధాన అభియోగం దేనిపైన? కడప ఎంపీ సీటు మీదే. సిబిఐ ఇచ్చినటువంటి వాంగ్మూలం వాటన్నిటిలో కూడా, షర్మిల ఇచ్చిన వాంగ్మూలం కూడా, సునీత చెప్పినా కూడా ఎంపీ సీటు కోసమే మా నాన్న హత్య జరిగింది, లోక్సభ సీటు మా నాన్న అడిగాడు వివేకానంద రెడ్డి, లేదు తనకి ఇవ్వకపోతే షర్మిలకు ఇవ్వమన్నాడు, ఎప్పటికైనా ఈ ఎంపీ సీటుకి వీళ్ళు అడ్డం అనే దీంట్లోనే ఆయన అడ్డు తప్పించారు అనేదే సిబిఐ వాళ్ళు తేల్చిన దీన్ని చూసాం. కాకపోతే అరెస్టు జరిగిందా జరగలేదా అది వేరే విషయం. ఇది A18 అరెస్ట్ చేయించలేకపోయారా జగన్మోహన్ రెడ్డి? అంతే కదా. అప్పుడు హాస్పిటల్లో వాళ్ళ అమ్మకి ఏదో సిక్ అయిందని చెప్పి కర్నూలు హాస్పిటల్లో ఉంచటం, సిబిఐ అన్ని అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ కూడా వైసీపీ ఎమ్మెల్యేలంతా కూడా హాస్పిటల్ చుట్టూతో పహరాలు కాసి వాళ్ళని రానియకుండా చేయటం, ఏదో మొత్తానికి అరెస్ట్ చూపించి మళ్ళీ బెయిల్ ఇచ్చినట్టు ఏదో రాసుకున్నారు. తర్వాత కూడా సరే నడిచిపోతుంది. ఈ పరిస్థితుల్లో కడప ఎంపీ సీటు విషయం, వివేకానంద రెడ్డి హత్య కేసు అంశమే రేపటి ఎన్నికల్లో ప్రధాన ప్రచారాంశం అవుతుంది. ఏ బాబాయ్ హత్య కేసుని తెలుగుదేశంపై రుద్ది నారాసుర రక్త చరిత్రని రాసి
తెలుగుదేశం వాళ్ళే చంపించారని చెప్పి గతంలో ఎన్నికల్లోకి వెళ్ళారు. ఆ ఎన్నికల్లో బెనిఫిట్ పొందారు. అవును, ఒడికత్తి కేసు, వివేక హత్య కేసే ప్రధాన అంశాలు. ఆ సానుభూతిలో జగన్మోహన్ రెడ్డి గెయిన్ అయ్యారు, ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు ఆ 2 కేసులే మళ్ళా ఇతని మెడకు చుట్టుకుంటున్నాయంటున్నారు. ఎందుకని? అవన్నీ అబద్ధాలు, అప్పుడు చేసిన ప్రచారం అంతా అవాస్తవం, అసలు నిందితులు జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నాడు అని కుటుంబ సభ్యులే ఆరోపిస్తున్నప్పుడు ఈ పరిస్థితుల్లో రేపటి అక్కడ ఎన్నికపైనే అందరి దృష్టి ఉంది. అవినాష్ రెడ్డిని గనక తప్పిస్తే అవినాష్ రెడ్డికి నీకు ఒక గొడుగు తొలగిపోయినట్టు. ఇన్నాళ్ళు కాపాడింది ఏంటి అతన్ని? పార్లమెంటు సభ్యత్వం. ఏ పార్లమెంటు సభ్యత్వం ద్వారా అయితే అవినాష్ రెడ్డి ఇవాళ ఢిల్లీ రాజకీయాల్లో పాల్గొంటున్నాడో, అక్కడ వాళ్ళందరితో లాబియింగ్ చేయడానికి ఉపయోగపడిందో, ఆ ఎంపీ సీటుని అవినాష్ రెడ్డి నుంచి లాగేసుకుంటే అతని రాజకీయ జీవితమే కాదు, వ్యక్తిగత జీవితం కూడా ప్రమాదంలో పడుతుంది. అతను జైలుకి వెళ్ళే పరిస్థితి వచ్చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎంపీ సీటు వదులుకోవటానికి అవినాష్ రెడ్డి సిద్ధపడ్డాడు. ఎంపీ సీటు అవినాష్ రెడ్డిని తప్పించడం అనేది జరగదు. కాకపోతే ఇక్కడ బలయ్యేది ఎవరు? మేకలు బలవుతాయి, పుల్లులు బలి కావు. ఏది క్రూర మృగాలు బలిలా అవుతాయి, బలి తీసుకుంటాయి అన్నమాట. ఎవరో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇలాంటి వీకర్ సెక్షన్స్ ఎమ్మెల్యేల మీదే వేట్లు పడుతున్నాయి. అంతే తప్ప ఇప్పుడు నిజంగా చెప్పాలంటే అతను ఎవరో సంజీవయ్య, సుల్లూరుపేట ఎమ్మెల్యే, అతను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచాడు గత ఎన్నికల్లో. అతనికి ఇప్పుడు సీట్ లేదంటున్నారు. అంటే ఇప్పటి వరకు కూడా ఎలా అయితే అవినాష్ రెడ్డిని కాపాడుకుంటూ వచ్చారో జగన్మోహన్ రెడ్డి, రాబోయేటువంటి రోజుల్లో కూడా అంటే సీట్ల విషయంలో కూడా అంతే జాగ్రత్తగా చూసుకుంటారా అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి? తప్పదు కదా, ఎందుకంటే కుటుంబ సభ్యుడు. అంటే వివేకానంద రెడ్డి కూడా బాబాయ్ కదా. అవినాష్ రెడ్డిని కాపాడుకోకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రమాదంలో పడతాడు. ఓకే, అందుకోసం బాబాయ్ని హత్య చేసిన వాళ్ళకి సంబంధించి కూడా అయినా కానీ ఆయన ఏం పెద్ద పట్టించుకోరు. అదే కదా, ఇప్పుడు బాబాయ్ హంతకులను జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నాడు, సీఎం ఆఫీస్ కాపాడుతోంది అనేదే ఇవాళ ప్రధానమైన ఆరోపణ. ఆరోపణ ప్రజల్లో చర్చనీయాంశమే కాదు, ఆయన సొంత కుటుంబ సభ్యులే చేస్తున్న ఆరోపణ. సునీత చేస్తున్నది అదే, షర్మిల చేస్తున్నది అదే కదా. సో అందుకంటే బాబాయ్ని హత్య చేశారని చెప్పేసి అని ఆయన మీద ఆరోపణ వచ్చినా కానీ ఆయన అరెస్ట్ చేయనీయకుండా చూసుకున్నారు. అండ్ ఇప్పటి వరకు కూడా సీటుకి సంబంధించి అవినాష్ రెడ్డికి లేదు అనేటువంటి మాట ఇప్పటి వరకు ఎప్పుడు రాలేదు. సో అందరినీ తీసేస్తున్నారని చెప్తున్నారు కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఇవ్వనని చెప్తున్నారు కానీ అవినాష్ రెడ్డి పేరు అయితే ఇప్పుడు దాకా తీయలేదు. అవును, 25,000 మెజార్టీతో గెలిచినటువంటి చంటిబాబు సీట్ లేదని చెప్తున్నారు. 20,000 మెజార్టీతో గెలిచిన మరో వ్యక్తికి సీట్ లేదని చెప్తున్నారు. 80,000 మెజార్టీతో గెలిచినాడికి కూడా సీట్ లేదని చెప్తున్నారు. అంటే ఒకవేళ ఓడిపోతే పరిస్థితి ఏంటంటారు? ఇద్దరు కలిసి జైలుకి వెళ్తారా? ఎవరు ఓడిపోతే? అంటే నెక్స్ట్ అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే నెక్స్ట్ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మొత్తం దేశంలోనే సినిమా మారిపోతుంది. తెలుగుదేశం కాపాడే వాళ్ళు ఉండరు. అధికారం అండతో నేరం నుంచి తప్పించుకోవాలనుకుంటే అది కొంతకాలమే. ఎందుకంటే ఆ నేరం యొక్క తీవ్రత ఎక్కువైనప్పుడు విచారణ సంస్థలేవి వదిలిపెట్టవు కదా. ఇప్పుడు మీరు చేసిన అది హత్య అయినప్పుడు ఆ హత్య నుంచి ఎన్నాళ్ళు మీకు ప్రొటెక్షన్ వస్తుంది? పవర్ ఉన్నంత వరకే ప్రొటెక్షన్. పవర్ పోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళా వేరే పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఈ నేరం మరి వెంటాడుతుంది. అంటే స్వలాభం కోసమే కాకుండా జగన్మోహన్ రెడ్డి ఇంటి నుంచి కూడా ఏమన్నా కొంచెం డిస్టర్బెన్సెస్ అవుతాయని చెప్పేసి ఏమన్నా అవినాష్ రెడ్డికి సీట్ ఇవ్వకుండా కాకుండా ఇచ్చేలాగే ఆలోచిస్తున్నారు అనుకోవచ్చా? సీటు ఇవ్వకపోవడం అనేది జరగదు. ఎందుకంటే అక్కడ సీటు ఇవ్వకుండా ఎవరికి సీటు ఇవ్వాలా? ఆ కుటుంబం నుంచే మరో వ్యక్తిని ఉంచుకోవాలి. ఒక రాజకీయ ఆధిపత్యంతో రాజకీయ పదవిని ఉపయోగించుకుని నేరం నుంచి తప్పించుకుంటున్న పరిస్థితుల్లో ఆ రాజకీయ పదవి ఆ గొడుగే తీసేస్తే ఎలా కుదురుతుంది? వాళ్ళు ఎలా ఊరుకుంటారు? అవినాష్ రెడ్డి గారు అటు జగన్మోహన్ రెడ్డి అత్తగారింటి నుంచి వచ్చినటువంటి వ్యక్తి కదా. సో ఆ రకంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇంటి నుంచి ఏమన్నా ఆయన కొంచెం బెదిరింపులు అని కావచ్చు, లేకపోతే ఏదైనా చిన్న సెగ ఏమన్నా తగిలేటువంటి అవకాశం ఉందా? బంధుత్వాలు కదా. ఇప్పుడు ఏంటి, అవినాష్ రెడ్డి
భాస్కర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తండ్రి కజిన్స్. భాస్కర్ రెడ్డి ఇటు ఈ బంధుత్వమే కాదు, జగన్మోహన్ రెడ్డి భార్య తరపు బంధుత్వం కూడా ఉంది. భారతిరెడ్డిను అవినాష్ రెడ్డి ఇద్దరు మేనమామ మేనత్త పిల్లలు. అంత క్లోజ్ రిలేషన్ ఉన్నప్పుడు అతన్ని రాజకీయంగా బలిపెట్టే అవకాశం ఏమీ ఉండదన్నమాట. నిజంగా అయితే ఏది తీసుకోవాల్సి వచ్చినప్పుడు, ఇంత వ్యతిరేకత వచ్చినప్పుడు, ఈ వ్యతిరేకత ఉంది కాబట్టి తీయాలి. అది వాస్తవమే. వీళ్ళందరినీ తొలగించిన వాళ్ళందరికీ ఏమని చెప్తున్నారు, మీ మీద వ్యతిరేకత ఉందన్నా, ప్రజలు మీరు గెలిచే అవకాశం లేదు, పార్టీ గెలిస్తేనే మీకు అధికారం, మీకు వేరే పోస్టులు ఇస్తున్నాను. ఇది ఎవరికి? బయట వాళ్ళకి, మేనమామకు కాదు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఈయన మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి. ఆయన ఎంత ఓట్లతో గెలిచాడు? మహా అయితే 2300 ఎంతో మెజార్టీతో గెలిచాడు. 80,000 25,000 మెజార్టీలతో గెలిచిన వాళ్ళ మీద వ్యతిరేకత ఉన్నప్పుడు 2300తో బొటా పట్టిన గట్టికిన వాళ్ళ మీద వ్యతిరేకత ఉండదా? జగన్మోహన్ రెడ్డి ముందు చీటీ చించాల్సి వస్తే వాళ్ళ మేనమామ చీటీ చించాలా? వ్యతిరేకత బేస్ చేసుకుంటే